జనరేషన్స్ మారుతున్నాయి. ఇప్పటి వరకు ఉన్న జనరేషన్ 2024తో ముగిసింది. ఇక 2025 నుంచి మరో జనరేషన్ ప్రారంభమైంది. 1990లో పుట్టిన వారిని 90s అని, 2000 సంవత్సరంలో జన్మించిన వారిని 2K జనరేషన్ అని పిలుస్తుంటాం. కానీ వీటికి సైంటిఫికేషన్ నేమ్స్ ఉన్నాయి. అసలు ఆ పేర్లేంటి, వాటి మధ్య తేడాలేంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత పుట్టిన వారికి జనరేషన్స్ పేర్లు పెట్టారు ఎక్స్పర్ట్స్. ప్రతి 13-15 ఏళ్లకోసారి పేర్లు మారుస్తున్నారు. 1946 నుంచి 1964 మధ్య పుట్టిన వారిని బేబీ బూమర్స్ అంటారు. వీళ్ళు కుటుంబం ఆర్థిక ఎదుగుదల మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించేవారు. 1965 నుంచి 1980 మధ్య కాలంలో పుట్టిన వారిని జెనెక్స్ గా పరిగణిస్తారు. స్వతంత్రంగా బతకడం, టెక్నాలజీని అలవాటు చేసుకోవడం వంటివి వీళ్లలో చూసాం. ఇక 1981 నుంచి 1996 మధ్య పుట్టిన తరాన్ని మిలీనియల్స్ అనేవాళ్ళు. వీళ్ళు టెక్నాలజీని మరింతగా తెలుసుకోవడంతో పాటు క్రియేటివిటీ, భిన్నత్వం వంటి వాటికి ప్రాధాన్యం ఇస్తారు. సో టిల్ 1964 they are called baby boomers. అంటే there is a boom in people and everything in the world. They are like వాళ్ళకి ఏంటంటే మ్యాక్సిమం అప్పుడే డబ్బులు చూడడం, డబ్బులు ఎక్కువ సేవ్ చేయాలి, దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి. అండ్ they are introduced to these smartphones after 45 something. So they are like more attracted towards this trend. సో జెన్ వై వచ్చేసరికి మనం జెన్ వై అంటే ఇప్పుడు నియరింగ్ 30 ఆల్ దీస్ పీపుల్ ఆర్ జెన్ వై ఏంటంటే వీ నో ఫ్రమ్ టీనేజ్ వీఆర్ ఇవాల్వింగ్, కొత్తవి చూస్తున్నాం. వీ స్టార్టెడ్ విత్ ఫీచర్డ్ ఫోన్స్, నౌ వీ హ్యావ్ స్మార్ట్ ఫోన్స్, నౌ వీ హ్యావ్ గ్రోన్ త్రూ ఇట్. వీఆర్ capable of all these cultural shocks, like కొత్త అన్నీ జరగడం చూసాం మనం. జెన్జీ పీపుల్ అనేవాళ్ళు ఎలా అంటే వాళ్ళు ఆ టెక్నాలజీ అనేది అనలాగ్ నుంచి డిజిటల్ అవ్వడం అనేది వాళ్ళు చూడలేదు ఎప్పుడు. లైక్ వాళ్ళు అప్పుడు చూసినప్పుడు అయితే వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనుకుంటే దే హ్యావ్ సీన్ ఎంటర్టైన్మెంట్స్ లైక్ మ్యూజిక్ అనేది క్యాసెట్స్లో వినడము, లేదా వీడియోస్ అనేది VCRs త్రూ చూడడము, అలా జరిగేది.